హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు? నేనైతే లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాను. మా వాడు కూడా ఎప్పుడు బెల్ట్ వేసుకుని మరి రెడీ అయిపోయాడు. లోపల చూసారా బెల్ ఉన్నాయి కదా. మా వాళ్ళు కూడా పాపం రెడీ అయిపోయారు లాంగ్ జర్నీకి. ఇప్పుడు స్టార్ట్ అయితే మనం వెళ్ళేటప్పటికి 11-12 అయిపోద్ది అన్నమాట. వెళ్ళగానే ఇంకో వీడియో చేస్తాను. హలో బుజ్జులు. సో ఇదన్నమాట సెట్టింగ్. మా వాడికి ఇలా అయితే సెట్ చేశాను, కుదుపులు రాకుండా ఉంటాయి అన్నమాట. సో వెళ్తున్నాం. మా వాడైతే కాళ్ళకి తీసుకుంటున్నాడు. సో అమ్మ కూడా వచ్చేస్తున్నారు రెడీ అయిపోయి. ఓకే రెడీ, 1 2 3 స్టార్ట్ అంటారన్నమాట. ఈ బాబాయ్ కుక్కలు ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్తే ఇబ్బంది, పక్షులు లాంగ్ జర్నీ వెళ్తే ఇబ్బంది. ఇంకెందుకు ఇంకా కుక్కలు పెంచకుండా పక్షులు పెంచకుండా ఎందుకు నీకు ఇంకా. సో పెట్స్ అనే దాని మీద లవ్ ఉంటే ఏదన్నా ఈజీ అవుతుంది. నేను అంత లాంగ్ కొడుతున్నాను, నేనే తీసుకెళ్తున్నాను ఇట్లని. మా వాడు రెడీ అయిపోయాడు, వీడు రెడీ అయిపోయాడు, మా అమ్మ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాకా సీరియస్గా ఉండి అక్షంతలు అవుతుంది, వీడియో తీస్తున్నాను కదా అని అలా నవ్వుతూ కవర్ చేస్తుంది అన్నమాట. పెట్టు పెట్టుకుంటే ఒకటి పెట్టుకో మర్చిపోతాం. ఎక్కువ కర్ర చెప్తాను. నడు ఎక్కు, నడు 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 ఎక్కు. ఓకే రెడీ అయిపోయాడు. ఓకే ఇద్దరు దెబ్బలాడుకోకండి, ఫ్రెండ్లీగా ఉండండి. ఉంది. సో టైం వచ్చి 12:42 PM అయింది. అక్కడికి వెళ్ళి ఎంత అవుతుంది ఏంటో చూద్దాం. మా ఇంకా లంచ్ కాగుదాం. ఆగిన తర్వాత మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. రైట్ బాయ్. ఓకే స్టార్ట్ అయ్యాం. క్లైమేట్ చూసారు ఎంత బాగుందో. చాలా 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 బాగుందన్నమాట. పాపం మనోడు సిక్కు, ప్రయాణంలో సిక్కు. ఇప్పటికీ ఒక 2-3 కక్కులైనవి. చాలా వాల్చేసాడు పాపం. చూసారా ఎలా అయిపోయిందో. అవి అయితే ఫుడ్ తింటున్నాయి, బాగానే ఎంజాయ్ చేస్తున్నాయి. ఏసీ కదా చలేస్తుందని ఒకటి ఇలా క్లాత్ ఇలా వేస్తారన్నమాట. హ్యాపీగా ఫుడ్ తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్. మనోడేమో పడుకున్నాడు. అతనా నాన్న బాయ్ బాయ్, సీ యూ. వెళ్ళాలి కారు దగ్గరికి వెళ్ళి. కాదు పెళ్లి కూతురప్పుడు వీడియో తీసినట్టే. లాక్ ఉంది వెనకాల పక్షులు ఉన్నాయి చూడండి. అత్తయ్య బెటాలియన్ వెనకాల పక్షులు కూడా ఉన్నాయి. అదే అన్నది, పక్షులు ఉన్నాయి అత్తయ్య, చిన్న పక్షులు. మిల్కీ నేను ఇలా మా బుడ్డోడికి ఇష్టపడి రంగు కోడి పిల్లలు కొన్నానండి. మాకు మాను పిల్ల అండి, అది నరం ఉండదు దానికి. ఇంత పొడుగు పక్కనే కలిస్తాల్లో అయ్యండి మాను పిల్ల. ఇక్కడ దాబా ఉంది. సో రెస్టారెంట్లో కూర్చొని తినొచ్చు, నాకైతే కార్లో కూర్చొని తినడం ఇష్టం. అంటే రెస్టారెంట్లో కూర్చొని తినొచ్చు, కానీ మన ఇంట్లో కూర్చొని తిన్నట్టుగా ఉంటుంది. ఆ ఫీల్ వేరు. అదే మన నేచర్ చూడండి ఎంత బాగుందో. వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా తినడం అనేది నిజంగా అద్భుతం అనమాట. అది అందులో క్లౌడీగా ఉంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ టైంలో మన బిర్యానీ తింటూ థమ్స్అప్ తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరు. మా వాడు కూడా తింటున్నాడు వెనకాల. ఎలా ఉందమ్మా ఫుడ్? చాలా బాగుంది బిర్యానీ.
బాగుందా? చాలా టేస్ట్ నీకు ఎలా ఉంది? బాగుంది. హాయ్ గైస్, టైం వచ్చేసి ఇంకా 2 hours ఉంది. టైం వచ్చేసి 6 అయింది. 6 అయినా కూడా చూసారా ఎండ ఎలా ఉందో, ఎదిరిపోతుంది అన్నమాట. 6:24. క్లైమేట్ మామూలుగా లేదు, చాలా ఎండ మామూలుగా లేదన్నమాట. ఈ 6 కూడా ఎండ అదరగొట్టేస్తుంది. ఇంతవరకు ఏం మబ్బుగానే ఉంది. సడన్లీ మన గుంటూరు దాటేసరికి విపరీతమైన ఎండ. గుంటూరులో దంచి కొడుతున్న ఎండలు టైటిల్ బాగుంది న్యూస్ లో. దంచి కొట్టు దుమ్ము కొట్టు. ఓకే గైస్, మనం అయితే దగ్గరికి అయితే వచ్చాం. దగ్గర రాగానే ఇక్కడ వర్షం అన్నమాట. పెద్ద గాలి, చాలా గాలి వేస్తుంది, చాలా పెద్ద వర్షం. అక్కడైతే అండి చాలా పెద్ద గాలి, అమ్ము మామూలు గాలి అయితే కాదు, చాలా బెవెస్మైన గాలి, పెద్ద వర్షం. ఇక్కడికి వస్తే ఇంకొంచెం తగ్గిందనమాట. గైస్, టైం అయితే 9:14 అయింది. ఇప్పుడు వచ్చాం, రీచ్ అయ్యాం. మనోడికి హారం కొడుతున్నాం. మనోడికి సర్ప్రైజ్ చేద్దామని సర్ప్రైజ్ అయిపోయాడు. చూసారా, సమంత వస్తుంది కదా, అదేం సినిమా అది, గొడిగేసుకొచ్చినట్టు వచ్చాడు మావాడు. నాగ చైతన్యకి సమంత వచ్చినట్టు మావాడు గొడిగేసుకొచ్చాడు. ఏం చేస్తున్నావు? వర్షంలో నా కోసం వచ్చావా? నా కోసం రాలేదు, వర్షంలో అంత దూరం నుంచి. అయ్యో, గొడిగేసుకుని మరి వచ్చావు. ఇంట్లో నుంచి బయటకే కదా నేను వచ్చింది, వర్షంలో అంత దూరం నుంచి రాలేదా మీరు? వెళ్ళు, సామాన్లు ఉన్నాయి, లగేజ్ అంతా తీసుకొచ్చి. ఓకే, జాగ్రత్త నేను తీసుకొస్తాలే. ఏంటి మరి స్పెషల్, ఏముండవు? సరే వెళ్ళు, మిల్కీ గడ ఉన్నాడు, దింపు, జాగ్రత్త.